The Savior Jesus Christ. మరి ఒకసారి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. And once again today we are in the presence of God. మరొకసారి మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. Because in the presence of God there is fullness of joy. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనకి సంతోషము ఉత్సాహం ఉన్నది. And that's why before we come into the presence of God we need to prepare ourselves. దేవుని సన్నిధికి రాకముందే మనల్ని మనం సిద్ధపాటు కలుగ చేసుకొని Because we are not here to meet people but we are here to meet God. మనం ఇక్కడ మరి మనుషులు కలుసుకుంటాకి రావట్లేదు కానీ దేవుని మరి కలుసుకుంటాకి దేవుని సన్నిధికి వచ్చుచున్నాము. Because we believe that this is the house of God. ఎందుకంటే మేము నమ్ముచున్నాము ఇది దేవుని యొక్క మందిరమై ఉన్నది. And we believe that the Spirit of God dwells inside this house. మేము నమ్ముతున్నాం దేవుని యొక్క ఆత్మ మన మధ్య సంచారం చేయుచున్నది. And that's why when we come to the presence of God we need to prepare ourselves. అందుకనే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మళ్ళీ మనం సిద్ధపాటు చేసుకొని రావాలి. Because the Bible says the house of God is holy. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క మందిరము పరిశుద్ధమై ఉన్నది. That's why even when Moses was on Mount Sinai the Bible says take away your sandal for the place where you stand is holy. మరి మోషేని చూసినట్లయితే మోషే సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు మరి నీ జోలు తీసివేయి నీ చెప్పులు తీసివేయి ఎందుకంటే నీవు నిలబడి స్థలము పరిశుద్ధమైనది. That's why we must not defile the sanctuary of God. అందుకనే మనం మన దేవుని యొక్క సన్నిధిలో దేవుని మందిరముని మనం అపవిత్రపరచకూడదు. Because we must revere his presence. దేవుని యొక్క సన్నిధిని మనము గౌరవించి మరి దేవుని స్తుతించాలి. That's what in the book of Esther 2:12 the Bible says that she had to prepare herself for 12 months before she could stand before an ordinary king. మరి ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే 2:12 అధ్యాయంలో ఒక సామాన్యమైన రాజు ఎదుట నిలబడటానికి మరి ఎస్తేరు తను సిద్ధపాటు చేసుకొని ఉంది. Now the Bible clearly says that they have to 12 months they had to purify themselves before they could meet a king. మరి ఇక్కడ మన బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది మరి 12 మాసములు కూడా తను పవిత్రపరచుకొని మరి రాజు నద్దకి వెళ్ళాలి అని. So therefore you have to prepare yourself when you come to meet God. అందుకని నిన్ను సిద్ధపాటు చేసుకొని మరి దేవుని యొద్దకు రావాలి. But today let us read the word of God. How does God communicate to his people? మరి ఇక్కడ మనం చూస్తే మరి దేవుని యొక్క వాక్యము మనము చదువుకుందాము దేవుడు ఎలాగ తన ప్రజలతో మరి మాట్లాడువాడు. That God is still in the business of speaking to his people. మనం నమ్ముతున్నాము దేవుడు తన ప్రజలతో మాట్లాడువాడై ఉన్నాడు. In the book of Hebrews chapter 1 verse 1 the Bible says హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే it says in the latter days that God is the one who spoke to his prophets or to his servants and in the last day is speaking to his people. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే let's see what the book of Hebrews 1 verse 1 says. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చదువుదాం. God at several times in diverse manner spoke in the past unto his father by the prophets. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. In verse 2 let's see what it says. రెండవ మరి వచనంలో ఏం మాట్లాడుతుంది? But in the last days he spoke to us by his son who he has appointed heir of all things by whom also he has made the world. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించెను. Yeah, we see that even that today in the last days that God is being speaking to his people. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అంచె దినాల్లో కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడువాడు. In the Old Testament we see that God communicated through his prophets. మరి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడువాడు ఉన్నాడు. And today the Bible says that God is speaking through his son. ఈ దినమున మరి దేవుడు తన కుమారుని చేత మనతో మాట్లాడువాడు ఉన్నాడు. It's only during the Old Testament and the New Testament there was 400 years where God was silent and he did not speak. మరి పాత నిబంధనకి మరి కొత్త నిబంధనకి మధ్య కాలంలో దేవుడు 400 సంవత్సరములు కూడా తన ప్రజలతో మాట్లాడలేదు. According to church history the Bible says for 400 years God was silent. మరి సంఘ చరిత్ర ప్రకారం మనం చూసినట్లయితే 400 సంవత్సరముల కాలము దేవుడు మరి ఎవరితోనూ మాట్లాడలేదు. But today the Lord is saying that I am ready to speak to my people. కానీ ఈ దినమున దేవుడు అంటున్నాడు నేను నా ప్రజలతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. So how does God communicate or how does God speak to his people? మరి దేవుడు ఎలాగ తన ప్రజలతో మాట్లాడువాడై ఉన్నాడు?
So let us look into the word of the Lord. మరి అయితే దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. Because we know that God communicates in different ways to his people. మరి ఇక్కడ మనకి తెలుసు దేవుడు తన ప్రజలతో వేరు వేరు విధాలుగా ఆయన మాట్లాడువాడై ఉన్నాడు. God communicates through dreams. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. God communicates through prophecies. దేవుడు ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. God communicates through visions. దేవుడు దర్శనం ద్వారా దేవుడు మాట్లాడువాడు. God communicates through a circumstance. మీ పరిస్థితులను బట్టి దేవుడు పరిస్థితులతో దేవుడు నీతో And మాట్లాడతాడు. God communicates through the word of God. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడువాడు. But the problem today, the people do not know the voice of God or the voice of man. ఇక్కడ సమస్య ఏమంటే మనుషులకు ఇది దేవుని యొక్క స్వరమా లేదా మనుషుని యొక్క స్వరమా వారికి అర్థం లేకుండా. Because that's what is happening today. There is a lot of confusion in the body of Christ. మరి ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క సంఘంలో చాలా అయోమయ స్థితిలో ఉన్నారు. Because even during the time of the book of Samuel, మరి సమూయేలు కాలంలో సమూయేలు గ్రంథంలో కూడా and Samuel was also called to minister before the Lord. మరి సమూయేలు కూడా దేవుని ముందు పరిచర్య చేయడానికి పిలువబడి He వాడైనాడు. could not differentiate between the voice of man and the voice of God. ఆయన అయితే మరి మనిషి యొక్క స్వరమును దేవుని యొక్క స్వరము పోల్చలేకుండా ఉన్నాడు. Let's look into the word of God in 1 Samuel chapter 3 from 1 to 8 onwards. మరి మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. Now the Bible says that the boy Samuel ministered to the Lord before Eli, and the word of the Lord was rare in those days. There was no widespread of revelation. మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో మనం 3వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూద్దాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండును. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షంగా తరచుగా తటస్థించుట లేదు. And it came to pass that on the time that Eli was lying down in a place, and where his eyes began to grow so dim that he could not see, and before the lamp of God went out in the tabernacle of the Lord, where the ark of the God was, and when Samuel was lying down, that the Lord called Samuel, and he answered, Here I am. So he ran to Eli and said, Here I am, for you have called me. And he said, I did not call, lie down again. And he went down and lie down. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవాడినందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోక మునిపే సమూయేలు దేవుని మందసము ఉన్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలుచును. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చితినని అతడు నేను పిలవలేదు, నీవు పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొన్ను. Then the Lord called yet again Samuel. So Samuel arose and went to Eli and said, Here I am, for you have called me. And answered, I did not call, my son, lie down again. మరి 6వ వచనం చదువుకు. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలి యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనక వచ్చితి నన్ను. అయితే అతడు, నా కుమారుడా, నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమన్ను. Now Samuel did not know that the word of the Lord was not yet revealed to him. మరి 7వ వచనం చూద్దాం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండును, అతడు వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. And now in verse 10, let's see. Now the Lord came and stood and called at other times, Samuel, Samuel. And Samuel answered, Speak, for your servant hears. మరి 10వ వచనం మనం చూద్దాం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై పిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మను. That's how we clearly see that he was not able to distinguish between the voice of God and the voice of man. ఇక్కడ బైబిల్ గ్రంథాలు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. సమూయేలు దేవుని యొక్క స్వరమును మనుషుని యొక్క స్వరమును గుర్తించలేక ఉన్నాడు. And that's what today many people, they are not able to recognize the voice of God and the voice of man or the devil. ఇక్కడ మనం చూసినట్లయితే అలాగే చాలా మంది కూడా మన దేవుని యొక్క స్వరమో ఇది లేక మనుషుని యొక్క స్వరమో లేక అపవాది స్వరమో గుర్తించలేకపోతున్నారు. And that's what happened during the time of Samuel. అదే మరి జరిగింది సమూయేలు కాలంలో కూడా.
And that's where today the Lord wants to communicate with each one of us. అందుకని దేవుడు ఈ దినమున ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. And that's where you must be obedient when you hear the voice of God. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క స్వరము వింటావో అప్పుడు దేవునికి నువ్వు విధేయత చూపించు వాడై The ఉండాలి. problem is that when God speaks, the first thing God expects you to obey the command of God. ఇంత సమస్య ఏంటంటే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నువ్వు ఆయన స్వరానికి విధేయత చూపించే వాడుగా ఉండాలి అనుకుంటాడు. That's what happened in the Garden of Eden. అదే మరి జరిగింది మరి ఏదోను తోటలో. God gave specific instructions to Adam and Eve that they can eat any fruit of the garden except that particular fruit. దేవుడు మరి ఆదాముకి అవ్వకి మరి ప్రత్యేకమైన సూచనలు ఇచ్చాడు. మరి ఈ ఏదోను తోటలో ప్రతి ఫలములు తినొచ్చు కానీ ఈ మధ్యలో ఉండ మరి యొక్క ఫలములు మీరు తినకూడదని చెప్పాడు. But during the time we also know there was another person who was listening to the conversation of God and Adam and Eve. మరి ఇక్కడ మనం చూస్తే దేవుడు వాళ్ళతో ముచ్చటించి మాట్లాడుతూ ఆదాముతో అవ్వతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి కూడా వింటున్నాడు. We all know that the serpent was also there. మరి అక్కడ చూస్తే అక్కడ సర్పం కూడా ఉండి వింటూ ఉన్నాడు. Immediately when God left, ఎప్పుడైతే దేవుడు మరి ఆ ఏదోను తోట విడిచి వెళ్ళాడు, the Bible says that the serpent appeared to Eve. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సర్పము మరి అవ్వ ముందు ప్రత్యక్షమైనట్లు. And here we know that the serpent was able to deceive Eve. ఇక్కడ మనం చూస్తే మరి సర్పము అవ్వని మోసపరిచినట్లు మనం చూస్తున్నాం. And they listened to what the serpent has said. మరి వాళ్ళు విన్నారు, సర్పం ఏది చెప్పిందో అదే విని And ఉన్నారు. that's what they disobeyed God. అందుకని వారు దేవుడికి అవిధేయత చూపించి ఉన్నారు. And because they disobeyed God, they were thrown out of the Garden of Eden. వారు ఎప్పుడైతే దేవుడి స్వరానికి దేవుడి మాటకి అవిధేయత చూపించారో వారు ఏదోను తోట నుండి వెళ్ళగొట్టబడి That's ఉన్నారు. what my brother and sister, today when God speaks through you, He expects you to obey. ఇప్పుడు అందుకన్నా సహోదరుడా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీవు ఆయన స్వరం వినాలి అని దేవుడు అనుకుంటాడు. That's why when God tells you something to do, it may be foolishness to you. అందుకనే దేవుడు నీకు ఈ పని చేయమని ఆయన నీతో చెప్పినప్పుడు అది నీ దృష్టిలో అది మూర్ఖత్వంగా ఉండొచ్చు. But you need to obey and do what God has called you to do. కానీ నీవు దాన్ని ఆలకించి దాన్ని విధేయత చూపించి దేవుడు ఏం చెప్పాడు అది నువ్వు But the చేయాలి. problem today that many people disobey the command of God. అయితే ఇక్కడ మనం చూస్తే సమస్య ఏంటంటే చాలా మంది కూడా దేవుని యొక్క ఆజ్ఞకి విధేయత చూపించే వారైనారు. They just behave like King Saul in the Old Testament. మరి పాత నిబంధన గ్రంథములో రాజైన సౌలు వలె వారు ప్రవర్తిస్తూ ఉంటారు. God sent King Saul on a mission to destroy the Amalekites. దేవుడు ఒక ఉద్దేశం మీద మరి రాజైన సౌలుని అమాలేకీయులను నాశనం చేయమని పంపించాడు. And God expected that King Saul to obey his command and to fulfill his command. దేవుడు మరి ఆయన అనుకున్నాడు ఏంటంటే మరి దేవుడు ఆజ్ఞాపించింది అది ఖచ్చితంగా చేసి మరి లోబడి ఉండాలి. But here we see that King Saul totally disobeyed the command of God. ఇక్కడ మనం చూసినట్లయితే రాజైన సౌలు పూర్తిగా దేవుని యొక్క మాటకి అవిధేయత చూపించున్నాడు. That's what we see clearly in 1 Samuel chapter 15 and verse 22. అదే మనం చూస్తున్నాము మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మరి 22వ వచనంలో. And here we see that the prophet Samuel is speaking to King Saul. ఇక్కడ మనం చూస్తే ప్రవక్త అయిన సమూయేలు మరి రాజైన సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. And Samuel said, as the Lord has great delight in burnt offering and sacrifices, obeying the voice of the Lord. Behold, to obey is better than sacrifice and to hearken than the fats of ram. మరి ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వల్ల ఆయన సంతోషించిన ఆలకించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. That's what many people, they want to give a lot of sacrifice and lot of offering in the church, but they do not want to listen to the voice of God. అందుకే ఇక్కడ మనం చూస్తే చాలా మంది కూడా మరి దేవునికి కానుకలు మరి దేవునికి అర్పణలు ఇస్తారు కానీ ఇక్కడ మరి దేవుని యొక్క మాటకి అవిధేయత చూపిస్తూ ఉంటారు. When God tells you to obey, you have to obey. దేవుడిని మరి నువ్వు దానికి విధేయత చూపించు అన్నప్పుడు దానికి ఖచ్చితంగా విధేయత చూపించాలి. That's why today many people, because they disobey, they miss the blessings of God in their lives. వాళ్ళు ఆ విధేయత చూపించడం వల్ల వాళ్ళ జీవితంలో ఆశీర్వాదములు కోల్పోతూ And ఉంటారు. that's what happened to King Saul. The Bible says that the kingdom was removed from him and the Holy Spirit departed from
King Saul. మరి ఇక్కడ మనం చూస్తే అదే చేశాడు. మరి రాజైన సౌలు మరి దేవుని మాటకి తిరస్కరించి అవిధేయత చూపించాడు కాబట్టి మరి ఆయన దగ్గర నుంచి రాజ్యము తీసివేయబడింది. The Holy Spirit departed from him. పరిశుద్ధాత్ముడు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు Because the Holy Spirit cannot dwell with the person who walks in disobedience to the word of God. మరి దేవుని యొక్క మాటకి దేవుని యొక్క స్వరానికి అవిధేయత ఎప్పుడైతే చూపిస్తామో పరిశుద్ధాత్ముడు వాళ్ళలో పని చేయడు. And that's what also happened to Adam and Eve in the Garden of Eden. మరి అదే జరిగింది ఏదోన తోటలో ఆదాముకి అవ్వకు కూడా. They could not hear the voice of God anymore in their life. మరి దేవుని యొక్క స్వరము వారి జీవితంలో వినలేకుండా పోయి ఉన్నారు. And that's what even happened to King Saul. మరి అదే జరిగింది రాజైన సౌలు కూడా అదే జరిగి ఉన్నది. Because of his disobedience, he had to go in search of a medium or a witch doctor. మరి ఇక్కడ చూస్తే ఆయన ఆ విధేయత చూపించడం వల్ల దేవుని స్వరం వినలేకుండా మరి ఆయన మరి సోదిగాళ్ళకు దగ్గరికి మాంత్రికుల దగ్గరికి మరి పరిగెత్తియాలి ఉన్నాడు. Because he lost that connection from God. ఎందుకంటే దేవునికి దానికి ఉన్న ఒక మరి విధేయతానికి మరి సంబంధము దేవునికి తనకు ఉన్న సంబంధాన్ని అతను పోగొట్టుకుని That's why for you to listen to the voice of God, you need to live a holy life. నీవు దేవుని స్వరము వినాలి అని అంటే నువ్వు పరిశుద్ధత జీవితం జీవించేవాడివై ఉండాలి. The day sin enters into you, that day you will never more listen to the voice of God. You can't hear the voice of God. ఎప్పుడైతే పాపము నీ జీవితంలో మరి పాపం అనేది నీ జీవితానికి ఆహ్వానిస్తావో అప్పుడే దేవుని యొక్క స్వరము వినటం మానివేస్తావు. You cannot even hear the voice of God. Your prayer will not be answered. మరి దేవుని మరి ప్రార్థన అది ఆలకింపబడుతుంది. నువ్వు ఎప్పుడు కూడా దేవుని యొక్క స్వరం వినలేవు. That's what the psalmist said in Psalm 66 and verse 18. మరి అదే మరి కీర్తనకారుడు అంటున్నాడు. మరి కీర్తన గ్రంథం మనం చూస్తే 66వ అధ్యాయము 18వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు. Let's see in Psalm 66 verse 18 what the word of God says. మరి కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం If I regard iniquity in my heart, the Lord will not hear me. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల యెహోవా నా మాట వినకపోవును. So that's why many people today they cannot listen to the voice of God because of sin that is dwelling inside them. అందుకని చాలా మంది కూడా దేవుని యొక్క స్వరం వినలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో పాపము ఉన్నది గనుక. And that's why my brother and sister in Christ, you need to live a holy life if you want to hear the voice of God. అందుకని నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని యొక్క స్వరం వినాలి అని అంటే నీవు పరిశుద్ధమైన జీవితం జీవించాలి. Because God speaks through his people. ఎందుకంటే దేవుడు తన ప్రజల ద్వారా మాట్లాడవాడై ఉన్నాడు. Let's see Numbers chapter 12 and verse 6. This is what God is speaking to Aaron and to Miriam. మరి ఇక్కడ మనం చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము In Numbers chapter 12 and verse 6, let's see what the word of the Lord says. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చూద్దాం. And he said, hear now my voice. If there is a prophet among you, I the Lord will make myself known unto him in a vision and will speak to him in a dream. మరి దేవుడు మరి వారితో అంటున్నాడు, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్టు కలలో అతనితో మాట్లాడుదును. Yeah, we clearly see that God was speaking through visions and through dreams. ఇక్కడ దేవుడు మరి తన ప్రజలతో మరి కళ్ళ ద్వారా దర్శనం ద్వారా మాట్లాడేవాడన్నట్లు మాట్లాడుచున్నాడు. That's what we also see in the life of Jacob when Jacob was running away from his brother Esau. మరి యోసేపు దగ్గర నుంచి మరి యాకోబు పరిగెత్తి పారిపోతున్నప్పుడు the Bible says that he came to a place called Luz. లూజ్ అనే స్థలానికి మరి యాకోబు వచ్చినప్పుడు In the book of Genesis chapter 28 and verse 12 onward, let's see what the word of God says. మరి ఆది కాండము 28వ అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దాం దేవుని యొక్క వాక్యం ఏమి. Let us read from verse 11 in Genesis chapter 28. మరి ఆది కాండం 28వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. Yeah, he said that Jacob was totally tired from a very long journey. మరి ఇక్కడ చూస్తే మరి దూర ప్రాంతం నుంచి యాకోబు వచ్చినప్పుడు చాలా అలసిపోయి ఉన్నాడు. And here the Bible says that he lightened up a certain place and tarried there all night because the sun was set, and he took the stones of that place and put them for his pillow and lay down in that place to sleep. మరి ఆది కాండము 28వ అధ్యాయం 11వ వచనం చదువు. ఒక చోట చేరి ప్రొద్దుగుక్కినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. Verse 12, let's see what the word of God says in verse 12. And he dreamt, and behold, a ladder set up on earth,
on top it reached to the heaven, and behold, the angels of God ascending and descending on it. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండును, దాని కొన ఆకాశము నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి. Let's look in verse 16 what the Bible says. మరి 16వ వచనంలో చదువుకున్న బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తుందో. And Jacob awoke from his sleep and he said, surely the Lord is in this place and I knew it not. యాకోబు నిద్ర తెలిసి నిత్యంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని. That's what God communicated to Jacob through the dream. ఇక్కడ మనం చూస్తే దేవుడు మరి తాను మరి దర్శనం ద్వారా తన కల ద్వారా మరి యాకోబుకు But Joseph had the gift of interpretation of dreams. మరి ఇక్కడ చూస్తే మరి యోసేపుకి మనం చూసినట్లయితే కళలను తర్జుమా చేసే మరి ఒక గిఫ్ట్ ఉన్నది. Because we know that he interpreted the dream of even Pharaoh when God gave him 2 dreams, because God was communicating to Pharaoh. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఫరోకి మరి కళలు 2 కళలు వచ్చినప్పుడు మరి కళల్ని మరి యోసేపు మరి తర్జుమా చేశాడు, ఎందుకంటే దేవుడు ఫరోకి కళ ద్వారా మాట్లాడుతున్నాడు. God was speaking even to Pharaoh through a dream. మరి ఇక్కడ చూస్తే దేవుడు ఫరోతో మరి కళ ద్వారా మాట్లాడుతున్నాడు. You don't have to be a Christian. God can communicate even if you're a Gentile. నీవు అన్యుడు అయినప్పటికీ కూడా దేవుడు నీతో మాట్లాడువాడైనాడు, నువ్వు క్రైస్తవుడే కావన అవసరం లేదు. And here we see that God was communicating to Pharaoh. ఇక్కడ మనం చూస్తే మరి ఫరోతో దేవుడు మాట్లాడుతున్నాడు. But here we see that Joseph had the gift of interpretation of dreams. మరి ఇక్కడ మనం చూస్తే యోసేపుకి కళలు మరి తర్జుమా చేసే మరి కళలు తర్జుమా చేసే మరి ఒక గిఫ్ట్ ఉన్నది. Because we know that clearly that even in the prison he was able to interpret the gift of the dream of the baker and the bartender. మరి ఇక్కడ మనం చూస్తే మరి యోసేపు సరసాల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన మరి ఇద్దరికి కూడా మరి వారికి వచ్చిన కళలను మరి తర్జుమా చేసి ఉన్నాడు. Because one thing Joseph understood, that God was communicating to Pharaoh in a dream. ఇక్కడ మనం చూస్తే ఒకటి మాత్రం మనం అర్థం చేసుకున్నాము, దేవుడు ఫరో ద్వారా మరి ఫరోతో దేవుడు కళ ద్వారా మాట్లాడుతున్నాడు. And because Joseph had the gift of interpretation of dreams, మరి ఇక్కడ అయితే మరి యోసేపుకి అయితే మరి కళలు తర్జుమా మరి బహుమానం ఆయన దగ్గర ఉన్నది. Because of that Egypt was totally saved. ఇక్కడ చూస్తే మరి ఎప్పుడైతే యోసేపు కళను తర్జుమా చేశాడో ఆ కళను బట్టి మరి దేవుడు మరి ఐగుప్తు దేశం పూర్తిగా కాపాడి ఉన్నాడు. It was saved from famine. మరి కరువు కాలం నుంచి కూడా అది కాపాడబడి ఉన్నది. Because God was communicating in a dream. ఎందుకంటే దేవుడు కళ ద్వారా దాని మనిషితో మాట్లాడి ఉన్నాడు. God communicates even through prophecy. దేవుడు ప్రవచనం ద్వారా ఆయన మాట్లాడువాడై ఉన్నాడు. If we look into Acts of the Apostles chapter 11 and verse 27 to 28. మరి అపోస్తల కార్యములు 11వ అధ్యాయము Acts chapter 11 verse 27 to 28. మరి అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 27 నుంచి 28 వరకు. And in these days came prophets from Jerusalem unto Antioch. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చిరి. And the verse 28 says, and they stood upon them Abacus, and signifies by the Spirit that there would be a great famine throughout the world, which came to pass in the days of Claudius Caesar. వారిలో అగపు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబడుచున్నదని ఆత్మ ద్వారా సూచించును. The Bible clearly says that through the gift of prophecy he was able to say that there is going to be a great famine. ఇక్కడ మన బైబిల్ గ్రంథం చాలా సెలవిస్తుంది, మరి ఆయనకున్న మరి ప్రవచనం ద్వారా మరి దర్శనం ద్వారా మరి భూలోకం అంతా కూడా కరువు వస్తుందని సూచించి ఉన్నాడు. Verse 29, let's see what he says. మరి ఇక్కడ మనము 29వ వచనంలో ఏ వాక్యం సెలవిస్తుందో చూద్దాం. And the disciples and then the disciples every man according to his ability determined to send relief unto the brethren which dwell in Judea. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన శక్తి కొలది యూదుల్లో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొను. అలాగన చేసి బర్నబాలు అను వారి That's what is clearly said. That's what he says clearly, that you need to understand that through the gift of prophecy they were warned before that what is going to happen in the place of Judea. మరి యూదయ పట్టణంలో ఏమి జరుగుతుందో మరి ప్రవచనం ద్వారా
మరి దేవుడు వారితో మాట్లాడి ఉన్నాడు. That's what we see, that God communicates even through prophecy. దేవుడు మరి తన ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడవాడై ఉన్నాడు. And that's why the gift of prophecy has been given to the body of Christ. మరి 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 సంఘానికి మరి దేవుడు ప్రవచనం అనే వరాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. It has been given for the edification of the body of Christ. మరి దేవుడే సంఘాన్ని సరిచేయడానికి దేవుడు సంఘం యొక్క క్షేమం కొరకు దేవుడు మరి ఆ వరం ఇచ్చి ఉన్నాడు. First we see that God was communicating through dreams. మొదటి మనం చూసాము దేవుడు కల ద్వారా మాట్లాడేవాడై ఉన్నాడు. Then we see that God was communicating through prophecy. దేవుడు ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడేవాడై ఉన్నాడు. God also communicates through visions. దేవుడు మరి దర్శనం ద్వారా కూడా మాట్లాడేవాడై In ఉన్నాడు. Acts of the Apostles chapter 9, and let's read from verse 10 and 11. మరి అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 10-11 వచనము చదువుకున్నాం. And there was a certain disciple at Damascus named Ananias, and he said to him, the Lord in a vision, Ananias, and he said, behold, I am your Lord. దమస్కలో అననీయ అనే ఒక శిష్యుడును ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలవగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నన్ను. In verse 10, let's see in verse 10 what he says. మరి And there was a certain disciple at Damascus named Ananias, to him said the Lord in a vision, Ananias, he said, behold, I am your Lord. మరి 10వ వచనములో దమస్కలో అననీయ అనే ఒక శిష్యుడును ప్రభువు దర్శనమందు అననీయ అని అతని పిలవగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నా నన్ను. Yeah, we clearly see that God was revealing about the life of Paul through Ananias in a vision. మరి ఇక్కడ చూస్తే మరి అననీయకి పౌలు చరిత్ర జీవితం కొరకు మరి దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. Thus we see that God communicates even in the vision. అందుకని ఇలా మనం చూస్తున్నాం దేవుడు ఇక్కడ మరి దర్శనం ద్వారా మరి తన ప్రజలతో మాట్లాడవాడై ఉన్నాడు. Vision is always seen in the conscious mind. మరి ఇక్కడ దర్శనం ఎప్పుడు కూడా మరి మనిషి స్పృహలో ఉన్నప్పుడు చూస్తాడు. But whereas dreams are seen in the unconscious mind. మరి కళలు మనం చూస్తే మరి స్పృహ లేనప్పుడు మనం పడుకొని నిద్రలో మత్తులో ఉన్నప్పుడు చూస్తాం. And that's why you must be very careful to differentiate the dream, whether it is from the God or whether it is from the devil. అందుకనే మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి మన కనే కళ దేవుడి దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే అపవాది దగ్గర నుంచి వచ్చిందా. Because sometimes we have dreams, we have very bad dreams when we sleep. కొన్నిసార్లు మనం నిద్రపోతున్నప్పుడు చాలా మనకు చెడ్డ కళలు వస్తూ ఉంటాయి. And those dreams are not from God, but they are from the devil. మరి ఆ చెడ్డ కళలు దేవుడి నుండి వచ్చినవి కాదు కానీ అవి అపవాది నుండి వచ్చే కళలై ఉన్నవి. And that's why we must be very careful, my brother and sister in Christ. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నా సహోదరి సహోదరుడా. And that's what we know today, that the Lord even speaks through visions. అందుకని దినమున మనకు తెలుసు దేవుడు తన దర్శనం ద్వారా తన ప్రజలతో మాట్లాడాడు. Because God is in the business of speaking through his people, my brother and sister in Christ. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు సిద్ధముగా ఉన్నాడు. God speaks through even the word of God. దేవుడు తన వాక్యం ద్వారా ఆయన మాట్లాడువాడు అయి ఉన్నాడు. And that's what we must be very careful to listen to the voice of God. అందుకనే మనము దేవుని స్వరం వినటానికి మనం జాగ్రత్తగా ఉండాలి. In 2 Timothy chapter 3 and verse 16, let's see what the word of God says. రెండో తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూద్దాం. In 2 Timothy chapter 3 and verse 16, let's see what it says. రెండో తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. All scripture is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness. దైవజనుడా సన్నిధుడివై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవాసం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉద్దేశమును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. All scripture is given by inspiration of God. అన్ని లేఖనములు కూడా దేవుని యొక్క ఉద్దేశం చేత ఇవ్వబడి ఉన్నది. And that's what the Bible says in 2 Peter chapter 1 verse 20 to 21. మరి రెండవ పేతురు రాసిన పత్రిక 2 Peter chapter 1 verse 20 to 21. రెండవ రాసిన పేతురు రాసిన రెండవ పత్రిక. Find that this further no prophecy of the scripture is of any private interpretation. మరి ఇక్కడ మనం చూద్దాం 20వ వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. For prophecy came not in old times by the will of man, but only man of God spoke as they were moved by the Holy Spirit. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషును ఇచ్చిన బట్టి కలగలేదు గాని
మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేరింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. Because the word of God is the inspiration of God. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము దేవుని శ్వాస నుండి వచ్చి ఉన్నది. And that's what we need, that when we meditate the word of God, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంను మనం ధ్యానిస్తామో God speaks through the word of God. దేవుడు తన వాక్యం ద్వారా తన ప్రజలతో And that's why మాట్లాడతాడు. when you are weak in your faith, ఎప్పుడైతే నీ విశ్వాసంలో నీవు తగ్గిపోయి ఉంటావో you need to go back to the word of God. నీవు అప్పుడు దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళాలి. Because the word of God will strengthen you in times of your weakness. ఎందుకంటే నువ్వు బలహీన సమయంలో దేవుని యొక్క వాక్యం నిన్ను God will బలపరుస్తుంది. show you a particular verse in the Bible. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన వారి వాక్యాన్ని మీకు And the చూపిస్తాడు. word of God will be coming again and again. మరి ఆ వాక్యము నీ హృదయంలోకి ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తూనే It ఉంటుంది. is that meaning that God is communicating through that word through you. ఎందుకు దాని అర్థం ఏంటంటే దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. That's why it is very much important for you and me to meditate upon the word of God day and night. అది నీకు నాకు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. దేవుని యొక్క వాక్యము దివారాత్రం ధ్యానించడం. And that's why it's not only reading the word of God, we need to obey the word of God. మనం దేవుని యొక్క వాక్యం చదవటమే కాదు కానీ దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత కలిగి ఉండాలి. That's why the Bible says in Luke chapter 11 and verse 28, let's see what the word of God says. మన లూకాసు వార్త 11:28 వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో Let's చూద్దాం. see in Luke chapter 11 and verse 28. లూకాసు వార్త 11:28 వచనం Here చూద్దాం. Jesus Christ was telling, because they said, your mother, your brother, your sisters has come. ఇక్కడ మరి మరి వాళ్ళు చెప్తున్నారు యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటున్నారు నీ తల్లి నీ సహోదరుని దగ్గరకు వచ్చి ఉన్నారని. Let's look in verse 27 what it says. మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు విందాం. And it came to pass as he spoke these things, a certain woman of the company lifted up a voice and said unto him, Blessed is the womb that has bare you, and the breast that which you have suckled. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూసి నిన్ను మోసిన గర్భమును నీవు కొడుచున్న స్తన్యములు ధన్యములై ఉన్నని కేకలు వేసి చెప్పగా. Next verse, let's see what it says. మరి కింద వచనం చూద్దాం దేవుని యొక్క వాక్యం ఏం But he చెప్తుందో. said, rather blessed are those who hear the word of God and keep it. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకున్న వారు మరి ధన్యులని చెప్పెను. You are hearing the word of God, but you are not obeying the word of నీ God. దేవుని యొక్క వాక్యం నువ్వు వింటున్నావు గాని దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించట్లేదు. You are listening to many preachings, but you are not obeying the word of God. మరి మీరు చూసినట్లయితే చాలా వాక్య బోధనలు మీరు వింటున్నారు గాని మరి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించట్లేదు. Because when you obey the voice of God, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటావో you can see the hand of God. అప్పుడు నీ దేవుని యొక్క హస్తం నీ జీవితంలో చూస్తావు. And that's why Jesus Christ, even on this planet Earth, దేవుడు మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు he was totally obedient to his Father's voice. ఆయన పూర్తిగా కూడా తండ్రి యొక్క స్వరానికి విధేయత That's why చూపించాడు. if you believe that you are the sheep of God, నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుని యొక్క గొర్రెవై ఉంటే you can hear his voice. That's what the Bible says. బైబిల్ గ్రంథం చెప్తున్నది నువ్వు ఆయన స్వరంను వినగలవు. In the Gospel of John chapter 10 and verse 27, it says clearly, my brother and sister in Christ. యోహాను సువార్త 10:27 వచనం చాలా స్పష్టంగా చెప్తుంది నా Bible సహోదరుడు. says, my sheep hear my voice and I know them and they follow me. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని నెరుగుదును అవి నన్ను వెంబడించును. Clearly Jesus is telling, my sheep can hear my voice. ఇక్కడ యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నా గొర్రెలు నా స్వరం వినును. If you are the sheep of God, you must be able to hear his voice. నువ్వు మరి దేవుని యొక్క గొర్రెవై ఉంటే నువ్వు ఆయన స్వరం చాలా స్పష్టంగా నువ్వు వింటావు. And I know them and they will follow me. దేవుడు అంటున్నాడు నేను వారు ఎరుగుదును వారు నన్ను వెంబడిస్తారు అని అంటున్నాడు. Because today many people, they don't follow Jesus Christ, they follow many things on the social media. ఇక్కడ మనం చూస్తే చాలా మంది యేసుక్రీస్తుని వెంబడించరు గాని మరి సోషల్ మీడియాని వెంబడిస్తూ ఉంటారు. But the Bible clearly says, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా it చెప్తున్నది says that you need to deny yourself, take up the cross and follow me. దేవుని గ్రంథం చెప్తున్నదే నిన్ను నువ్వు తగ్గించుకొని నిన్ను అసహించుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమంటుంది. Therefore we are called to follow Jesus Christ. అందుకని మనం ఇక్కడ మరి దేవుడు మనల్ని యేసుక్రీస్తుని వెంబడించడానికి మనల్ని పిలిచి ఉన్నాడు. And that's why if you have a ear, you need to listen to what the Spirit of the Lord says. నీకు చెవులు ఉన్నవాడు మరి దేవుని యొక్క ఆత్మ ఏమి పలుకుచున్నదో అది వినాలి. But today many people in the church, they listen to the church members. ఇక్కడ చాలా మంది చూస్తే సంఘంలో ఉన్న మనుషుల స్వరాలు వింటూ The ఉంటారు. pastor is now listening to the wife or maybe the
to the church members. మరి ఇక్కడ సేవకుడు మనం చూస్తే తన భార్య మాటలో లేకపోతే సంఘంలో ఉన్న మనుషుల మాటలో వింటూ ఉంటారు. But in Revelation 2:7, the Bible says, "For he who has the ear, let him listen to what the Spirit of the Lord says." మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో మరి దేవుడు చెవులు గలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినును గాక. Bible clearly says, he says, "So he who has the ear, let him hear what the Spirit of the Lord says here. To him that overcomes him, I will give him to eat the tree of life, which is in the midst of the paradise of God." మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే చెవులు గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షములలో భుజం పనెత్తును. And here we clearly say that God is telling that you need to listen to what the Spirit of the Lord says. ఇక్కడ బైబిల్ గ్రంథం దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్న మాట అన్నమాట. దేవుడు ఒక ఆత్మ మీతో ఏమి చెప్తున్నది అది మీరు చాలా స్పష్టంగా వినాలి అని. Not what people say. మరి మనుషులు చెప్పే మాటలు వినకుండా. Because it's not people who called you, it was God who called you. ఎందుకంటే మనుషులను పిలవలేదు గాని దేవుడు నిన్ను పిలుచుకున్న వాడైనాడు. That's what today many people, many pastors or ministers, they start listening to their church folks. ఇక్కడ మనం చూస్తే చాలా మంది మరి సేవకులు మరి వారి సంఘంలో ఉన్న మనుషులు స్వరాలు వింటూ ఉన్నారు. That's what they even listen to their wives. చాలా మంది చూస్తే వాళ్ళ భార్య స్వరాలు వింటూ ఉంటారు. That's what Adam did. అదే మరి ఆదాము కూడా చేసి ఉన్నాడు. Adam listened to Eve, and because of Eve listened to the serpent, that's how sin came into this planet. మరి ఇక్కడ చూసినట్లు ఆదాము మరి అవ్వ స్వరాన్ని విన్నాడు. మరి అవ్వ చూసినట్లయితే సర్పము స్వరం వినేసి అందుకని ఈ లోకంలోనికి పాపము సంభవించింది. And that's what today is happening in the body of Christ. అదే జరుగుతుంది మరి దేవుని యొక్క సంఘములో కూడా. But the Lord is speaking today to each one of us. దేవుడు కానీ ఈ దినమున దేవుడు ప్రతి ఒక్కరితో కూడా He మాట్లాడుతున్నాడు. who have a ear, let him listen to what the Spirit of the Lord says. చెవులు గలవాడు ఆత్మ సంఘముతో చెప్తున్న మాటలు వింటాడు. And that's why when you listen to what God says, ఎప్పుడైతే నువ్వు దేవుడు ఏమి చెప్తున్నాడు అప్పుడు నువ్వు you విన్నప్పుడు will see the hand of God in every area of your life. నీ 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 జీవితంలో ప్రతి స్థలమందు కూడా నీ దేవుని యొక్క హస్తాన్ని నువ్వు చూస్తావు. God will tell you how to make decisions. దేవుడు మరి చెప్తాడు నీతో ఎలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోవాలనేసి. And how does God speaks also, the Bible says. మరి దేవుడు ఇంకెలాగ దేవుడు మాట్లాడతాడు బైబిల్ In గ్రంథం. 1 Kings chapter 19 verse 11 and 13, before I finish. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 1 Kings chapter 19 verse 11 to 13. మొదటి రాజుల 19వ అధ్యాయము 11 to 13. And he said, "Go forth and stand upon the mount before the Lord, and behold, the Lord passed by, and a great and strong wind rent the mountain and broke into pieces the rock before the Lord. But the Lord was not in the wind, and after the wind an earthquake, but the Lord was not in the earthquake." మరి ఇక్కడ చూద్దాం మొదటి రాజులు 19వ అధ్యాయంలో 11వ వచనము. అందుకైన నీ పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చును. అంతటా యెహోవా ఆ వైపున సంపరింపగా బలమైన సుడిగాలి లేచును. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. Verse 12, let's see what it says. And after the earthquake of fire, but the Lord was not in the fire, and after the fire a still small voice. మరి ఇక్కడ చూద్దాము 11వ వచనము 12వ వచనం చూద్దాం. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చును. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలు లేచును. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగిన గాని ఆ భూకంపం అందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలము మాట్లాడు ఒక స్వరము వినబడెను. Bible says that God spoke in a small and still voice. మరి ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది దేవుడు తన చిన్న స్వరం ద్వారా తన మనిషితో మాట్లాడు. Sometimes people look for the voice of God in different places. చాలా మంది మనుషులు మనం చూస్తే దేవుడు అనేకమైన స్థలంలో దేవుని యొక్క స్వరం వినాలనుకుంటారు. The Bible says that God spoke in a small still voice. బట్ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే దేవుడు చిన్న స్వరం ద్వారా మాట్లాడి ఉన్నాడు. Yeah, we see that the prophet was looking at the fire.
ఇక్కడ ప్రవక్త చూసినట్లయితే అగ్ని ద్వారా చూస్తున్నాడు. He's looking at the earthquake. భూకంపం ద్వారా చూస్తున్నాడు. He's looking at here and there, that where can I hear the voice of God? మరి ఇక్కడ ప్రవక్త అక్కడ ఇక్కడ చూస్తున్నాడు, ఎక్కడ నేను దేవుని స్వరం వినగలను అనేసి. That's what today many people, they run from church to church. ఇక్కడ మనం చాలా మంది చూస్తే ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి పారిపోతూ They ఉంటారు. move from one prophet to another prophet ఒక ప్రవక్త నుంచి ఇంకో ప్రవక్త దగ్గరికి వెళ్తారు, to hear the voice of God. దేవుని స్వరం వినటానికి పరిగెడుతూ ఉంటారు. But God said that I'm ready to speak to you in your own house. దేవుడు అంటున్నాడు, నేను నీతో నీ ఇంటిలోనే నీతో మాట్లాడటానికి సిద్ధంగా When ఉన్నాడు. you spend time in the presence of God, ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో సమయం గడుపుతావో you will be able to listen to the small and still voice. నీవు దేవుని యొక్క స్వరం, ఆ చిన్న స్వరము నువ్వు వినగలవు. Because God is in the business of speaking to his people. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా That's ఉన్నాడు. why you need to spend time in the presence of God to listen to the small still voice. అందుకని నీవు దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడు ఆ చిన్న స్వరం ను వినగలవు. God will speak to you. దేవుడు నీతో మాట్లాడవాడైనాడు. Because God is not a respecter of person. దేవుడు మరి మనిషి పక్షపాతం చూపించేవాడు కాదు. God looks into your heart. ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని చూసేవాడైనాడు. And even today God can speak to you. ఈ దినమందు కూడా దేవునితో మాట్లాడవాడైనాడు. And that's why you must prepare yourself if you want to listen to the voice of God. నిన్ను నీవు సిద్ధపాటు చేసుకోవాలి దేవుని యొక్క స్వరం వినాలంటే. And that's why today the Lord is speaking to each one of us. అదే మరి దేవుడు ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. That how God communicates to his people. దేవుడు ఎలాగ తన ప్రజలతో మాట్లాడవాడైనాడు. You do not have to run back of a prophet to hear the voice of God. నీవు మరి ప్రవక్తల వెనుక నువ్వు పరిగెత్తన అవసరం లేదు దేవుని స్వరం వినటానికి. When you spend time in the presence of God, ఎప్పుడైతే నీవు సమయము దేవుని సన్నిధిలో గడుపుతావో you can hear the voice of God. నువ్వు దేవుని యొక్క స్వరం వినగలవు. Let's close our eyes. కళ్ళు మూసుకుందాం. Almighty loving Father, పరిశుద్ధమైన సర్వశక్తుడైన తండ్రి అయిన దేవా, Lord, today that you will open the ears of your people that they may listen to your voice. దేవా నీ ప్రజల యొక్క చెవులు మీరు విప్పండి, అప్పుడు నీ స్వరాన్ని వారు వింటారు. Because the Bible says today when you listen to the voice of God, బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ దినమున దేవుని స్వరం విన్నట్లయితే harden not your heart. నీ హృదయమును కఠినపరచుకోవద్దు. Because today many people are hardening their heart against God. ఇక్కడ మనం చూస్తే చాలా మంది కూడా వాళ్ళ హృదయాల్ని కఠినపరచుకుంటున్నారు. They are disobeying the commands of God. దేవుడి ఆజ్ఞల్లో వారు అవిధేయత చూపిస్తూ ఉన్నారు. God was telling them something to do, they are doing something else. దేవుడు ఒక పని చెప్తే వాళ్ళు ఇంకొక పని చేస్తూ ఉన్నారు. But today the Lord is telling, కానీ దినమున దేవుడు అంటున్నాడు, I will communicate with my people. నేను నా ప్రజల ద్వారా నేను మాట్లాడతాను. I will communicate through visions. నేను దర్శనం ద్వారా మాట్లాడతాను. I will communicate through dreams. నేను కళ ద్వారా మాట్లాడతాను. I will communicate through prophecy. మరి ప్రవచనం ద్వారా నేను మాట్లాడతాను. I will communicate through the word of God. నేను దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడతాను. That's why for you to have all these, మరి నీకు ఇవన్నీ నువ్వు కావాలంటే you need to spend time in the presence of God. నీవు దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడపాలి. God will surely communicate with you. దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. Lord, that you will open the eyes that they may see. దేవా వారి కన్నులు విప్పండి, అప్పుడు మిమ్మల్ని Lord, చూస్తారు. open the ears that they may listen to that voice. దేవా వారి చెవులు విప్పండి మీ స్వరం వినటానికి. Because the Bible says, he who has a ear, let him listen to what the Spirit of the Lord says. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, చెవులు గల వాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక. Lord, that they may listen to your voice and be obedient to what you have called them to do. దేవా నీ స్వరాన్ని విని వాళ్ళు నువ్వు దేని కొరకైతే పిలిచారో వాళ్ళు విధేయత చూపించి పని చేయడం Because సహాయం చేయి. obedience is always better than sacrifice. ఎందుకంటే నాయన విధేయత చూపించడం బలి అర్పించడం కంటే శ్రేష్టము తండ్రి. So let us be obedient to your voice and let us do for what you have called each one of us. దేవా నీ స్వరానికి మేము నాయన విధేయత చూపించి మమ్మల్ని ఎందు కొరకైతే పిలిచావో దాని విషయం మేము పని చేయడం సహాయం చేయండి. Because we have not chosen you, but you have chosen us. దేవా మేము నిన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. Lord, so let us do what you have called us to do. దేవా మేము నీ పని మమ్మల్ని ఎందుకొరకైతే పిలిచావో ఆ పని మేము చేయడానికి సహాయం చేయండి. Let us be obedient like your son Jesus Christ was obedient to you till death. దేవా నీ కుమారుడైన యేసుక్రీస్తు ఎలాగైతే విధేయత మరణం వరకు విధేయత చూపించాడో అలాగే నాయన మేము కూడా విధేయత చూపించడానికి సహాయం చేయండి. So Lord, let us hear your voice, Lord. దేవా నాయన నీ స్వరాన్ని వినటానికి మాకు సహాయం చేయండి. Let us spend more time in your presence, Lord. దేవా నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి మాకు సహాయం చేయండి. And let your will be done. దేవా నీ చిత్తం మా జీవితంలో జరిగించును గాక. In the mighty name of our Lord and the Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.